హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయినట్టుంది మీకు. ఈరోజు సండే. మా చిన్న బాబు మమ్మీ నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ వేసి చాలా రోజులు అవుతుంది, బ్రెడ్ ఆమ్లెట్ చేయి మమ్మీ అన్నాడు. సరే అని స్టార్ట్ చేశాను. వాడు అడిగాడు కదా అనేసి ఒక 2 eggs 4 బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 2 eggs అయితే కొట్టిపోసాను. తర్వాత దాంట్లోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను పసుపు వేసాను, 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా గిలక్కొట్టాను. రెడ్ చిల్లీ పౌడర్ ఉండలు కడుతుందండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ మీకు కనుక ఇష్టమైతే ఇష్టమని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసిన క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ కానీ నెయ్యిని కానీ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత బ్రెడ్ స్లైస్ని దానిపైన లైట్గా 2 వైపులా కాల్చుకోవాలి. వీటిని తీసి పక్కకు పెట్టి మళ్ళీ 2 స్లైస్లను అయితే కాల్చుకుందాం. ఈ ఒక బ్రెడ్ ఆమ్లెట్ కాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో వారానికి 2 లేదా 3 మెయిన్ వీడియోస్ వస్తాయి, లాంగ్ వీడియోస్. అవి అందరు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అదే ప్యాన్ పైన 2 స్పూన్స్ ఆయిల్ పోసి ఎగ్ మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెము లోతుగా ఉండే ప్యాన్ అయితే బాగుంటుంది, కానీ నా ప్యాన్ కొంచెము ఒకేలా ఉండడం వల్ల ఎగ్ మిశ్రమము కరెక్ట్గా స్ప్రెడ్ అవ్వడం లేదు. ఎగ్ మిశ్రమం వేశాక దానిపైన కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ పెట్టాలి. తర్వాత దాని చుట్టూ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ ఒకవైపు కాలాక తిప్పి వేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్రెడ్ను టోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఒక 1 minute కాలిన తర్వాత ప్యాన్ పై నుండి తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాము. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసి ఎగ్ మిశ్రమాన్ని వేసి దానిపైన బ్రెడ్ స్లైస్ పెట్టి కాల్చుకుందాము ఇప్పట్లాగే. ఫ్రెండ్స్, ఇంతేనండి బ్రెడ్ ఆమ్లెట్. ఫ్రెండ్స్, నా షార్ట్ వీడియోస్, నా మెయిన్ వీడియోస్ అని చూస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, చూసి అన్నింటికీ లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అన్నట్టు మావాడు బాగున్నాయి మమ్మీ మళ్ళీ కావాలి అంటే మళ్ళీ చేయడం జరిగింది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.